ఆ విషయంలో అట్రప్లాప్ షోగా నిలిచింది. అదేంటంటే అట్రప్లాప్ షో అంటారు. జనం ఇంతమంది వచ్చారు, అంతమంది జనం వచ్చి ఏంటి, వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవరో వస్తే వచ్చి ఉండొచ్చు. వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, అరుస్తారు, కేకలు పెడతారు, ఓకే బాగానే ఉంటది. వాళ్ళే ఓట్లు వేస్తే సరిపోదు కదా. నువ్వు మొత్తం ఓటింగ్ పర్సెంటేజ్ అంతా కలిపినా గానీ 23 సీట్లు, 1 సీటు, వాళ్ళకేమో 100 కన్నా పోటీ పడేటువంటి సీట్లు కదా. మరి వీళ్ళ ఎన్ని సీట్లు వస్తాయి? 30 సీట్లు రావు కదా మీ లెక్కన. వాళ్ళ ఓట్లతో సరిపోవు కదా. న్యూట్రల్ పీపుల్ ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆకట్టుకునేటువంటి విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీని ఒప్పించుకొని అనుకున్నటువంటి ప్రయత్నము బలమైనటువంటి కూటమిగా చూపించాలి కదా. అంత సూపర్ హిట్ కూటమి, మన గెలిచే కూటమి. అవునో కాదా తమ్ముళ్ళు? ఎందుకు మనం గెలిచేంటే నరేంద్ర మోడీ మన దగ్గరకు వచ్చాడు. నరేంద్ర మోడీ ఒక బలమైన నాయకుడు. నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలన్నీ ఆయన వైపు చూస్తున్నాయి. అన్ని ఓకే, మరి అదే నరేంద్ర మోడీ కదా. ఆ రోజు టెర్రరిస్ట్ అని తిట్టింది, ఆ రోజు కుటుంబాన్ని ఇవన్నీ తిట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ చేసిన ఇదే చంద్రబాబు నాయుడు కదా, ఇదే పవన్ కళ్యాణ్ కదా, పాచిపోయిన లడ్డూనది తిట్టింది మీరే కదా. మీరు కనీసం వాటికి సంబంధించినటువంటి విషయాలు సమాధానాలు కనీసం కంటి తురుపుగా అయినా ఒక మాట పవన్ కళ్యాణ్ అడిగేది కదండి. మిత్రుడు కదా పవన్ కళ్యాణ్ కి. నరేంద్ర మోడీ చాలా మంచి ప్రేమగా చూస్తారు, అమిత్ షా బాగా చూస్తారు, మన పెద్ద పెద్ద బీజేపీ నాయకులందరూ నాకు బాగా తెలుసు. అదే కదా మరి అడిగింది. పవన్ కళ్యాణ్ ఏమడిగాడు? నరేంద్ర మోడీ గారి ద్వారాగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటారు, రాజధానికి నిధులకు సంబంధించినటువంటి విషయంలో రాజధాని ఉంటుంది అనే మాట హామీని కోరుకుంటున్నారు. మీ దగ్గర నుంచి హామీని కోరుకుంటున్నారు, ఒక అమరావతి కదా, మిగతా విషయాలు కనీసం ఆ మాట అన్నాడు. ఆ మాట కూడా అసలు చంద్రబాబు నాయుడు నుంచి కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట రాలేదు కదా రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం. ఏంటి ఇప్పుడు ఆయన పొగడాలంటే నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు పాపం చంద్రబాబు నాయుడుకి. ఢిల్లీ పోయి శాలువా కప్పి ఏదో ఆయనకి ఒక బొమ్మ ఇచ్చి అక్కడ కావాల్సిన ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. ఇక్కడ సభంగా పెట్టి జనాలందరూ కూడా అక్కడికి తోలి నరేంద్ర మోడీకి కీర్తి భజన కీర్తన పాడితే ఉపయోగం ఏముంటుంది? ఆ భజన కీర్తన కూతురు రాతాయా? కూతురు రాజేటువంటి పరిస్థితులు. ఇది ఒక అట్రప్లాప్ షోగా నిలిచింది. జనాభా గురించి కాదు నేను అంటుంది. జనాభా వాళ్ళకి 1 లక్ష ఎక్కువ రావచ్చు, వీళ్ళకి 1 లక్ష తక్కువ రావచ్చు, ఇది వేరే అంశం. కానీ ఇది దశ దిశ లేనటువంటి ఒక సభగా మిగిలిపోయింది. మొట్టమొదటి సభే ఫ్లాప్ షోగా మిగిలింది అనేది నా అభిప్రాయం. రైట్. సుహాసిని గారు ఏమంటారు?